మనందరికీ తెలిసిందే పహల్గామ్ లో ఏదైతే జరిగిందో ఇష్యూ దాని వల్ల మన వాళ్ళందరూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ దాన్ని రీజన్ చూపిస్తూ హర్యానా డిఫరెంట్ ప్లేసెస్ లో ముస్లిం షాప్స్ ని కూల్చివేయడం, ముస్లింస్ మీద అటాక్స్ చేయడం, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. ఇప్పుడు మేమే ఆలోచించండి, మాకు పాకిస్తాన్ లో ముస్లింస్ ఉన్నారా, హిందూస్ ఉన్నారా కాదు, మాకు అదొక ఎనిమీ కంట్రీ అంతే. వాట్ ఎవర్ వాళ్ళు ముస్లింస్ అయినా హిందూస్ అయినా మా వాళ్ళకి హాని కల్పిస్తున్నారంటే మేము అలాంటి ఆలోచించావు. అక్కడున్న టెర్రరిస్టులు కూడా అలాగే ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను. ఇండియా మనకి ఎనిమీ అనుకున్నప్పుడు ఇండియన్స్ ఎవరినైనా వాళ్ళు చంపుతారు. బట్ ఇక్కడ మీరే ఆలోచించండి, మతం చెప్పి చంపుతున్నారు అంటే మత కలహాలు ఎవరు రేపాలనుకుంటున్నారు? ఎన్ని నేషనల్ టాపిక్స్ ని డీవియేట్ చేయాలనుకుంటున్నారు? ఎవ్రీ టైం అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఏదో ఒక ఎలక్షన్స్ టైంలో అంటే కొంతమంది నార్త్ సైడ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ని జస్ట్ ముస్లింస్ ఆర్ డీవియేటింగ్, మస్జిద్ ఇది చేయండి, కూల్ చేయండి, పాకిస్తాన్ ఇది చేయండి, అన్ని ముస్లింస్ మీద టాపిక్స్ డీవియేట్ చేస్తున్నారా? మీరు చదువుకున్న వాళ్ళు, మీ హ్యావ్ సమ్ నాలెడ్జ్, మీరు ఆలోచించండి ఈ అటాక్స్ ఇష్యూస్ ని మార్చేటప్పుడు ఎందుకు అవుతున్నాయి అని. ఏమమ్మా 10 రూపాయల డాక్టర్ నూరిపరి, పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్లో హిందువుల ముస్లింలు వేరు చేసి హిందువులను కన్ఫర్మ్ చేసుకొని ప్యాంట్లు ఇప్పి మరీ చంపితే భారతదేశ ప్రజలందరూ కూడా ఆ ఘటన చూసి బాధపడతా ఉంటే నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లే నీకు? ఆ పహల్గామ్లో దాడి జరిగితే ఆ దాడిని ఖండించి పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించేది పోయి నువ్వు ఈరోజు మా పాకిస్తాన్ అని చెప్పేసి వీడియోలో మాట్లాడుతూ ఉన్నావు. మీ పాకిస్తాన్ ఎట్లా అయింది? పాకిస్తాన్ మనకు శత్రు దేశమైన పాకిస్తాన్, మీ పాకిస్తాన్ ఎట్లయింది? అలాంటప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఎందుకున్నావు? ఖండించేది పోయి ఎలక్షన్లు వచ్చిన సమయంలోనే ఈ దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? జాతీయ సమస్యలను పక్కదో పట్టించడానికి ఈ దాడులు చేస్తూ ఉన్నారు, చేపిస్తూ ఉన్నారు అనే విధంగా ఈరోజు దేశ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, ఉగ్రవాదులకు విదేశీయులకు బలం చేకూర్చే విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండి నువ్వు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా అంటే నీ యొక్క మనస్తత్వ ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఈ దేశంలో ఉన్నప్పటికీ నువ్వు పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ ఉన్నావు, ఉగ్రవాదులకు బలం చేకూర్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు. అయ్యా మోడీ గారు, ఈ దేశం లోపల ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడానికి ప్రధాన కారణం ఈ నూరిపరి డాక్టర్ లాంటి వాళ్ళే. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా, వారికి సపోర్ట్ చేయడం ద్వారా మరి ఈ దాడులు జరుగుతున్న అనేది 100% వాస్తవం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతం లోపల దాడి జరిగితే భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ సమాజం రగిలిపోయి పాకిస్తాన్ జాతీయ జెండాలను వివిధ ప్రాంతాల్లో రోడ్ల పైన, టాయిలెట్ల పైన అంటించి వాటిని తొక్కుతూ వారి యొక్క ఆవేదనను వెలిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ వ్యతిరేకంగా. కానీ స్థానికంగా కొంతమంది ముస్లిం మహిళలు, ముస్లింలు వచ్చేసి వీళ్ళపై దాడి చేసి ఆ యొక్క రోడ్డు మీద అంటించినటువంటి పాకిస్తాన్ జాతీయ జెండా స్టిక్కర్లను కూడా తీసుకెళ్లారు. మా జాతీయ జెండా తొక్కడానికి వీల్లేదని చెప్పేసి కొన్ని చోట్ల పాకిస్తాన్ జాతీయ జెండా తగలబెడతా ఉంటే ముస్లిం యువకులు వచ్చి హిందువులపై దాడి చేసి లాక్కెళ్లారు. ఈ ఘటనలు జైపూర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇలా అనేక ప్రాంతాల లోపల జరిగినాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో కూడా ఈ సంఘటన కనిపించింది. అంటే సరిహద్దు దాటి వచ్చి భారతదేశంలో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయంటే వీటన్నిటి కూడా కారణము ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఉండబట్టే, పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండబట్టే, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ నిలిచి ఇలాంటి ఉగ్రవాద మనస్తత్వం నుండి ఈ నూరిపరి డాక్టర్ లాంటి వాళ్ళు మరి చాలా ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా విస్తరించున్నారు. మొదటగా మీరు ఈ దేశంలో ప్రక్షాళన గావించి ఈ తీవ్రవాద, ఉగ్రవాద మనస్తత్వ ధోరణి వీళ్ళందరి మీద దేశద్రోహం కేసు పెట్టి వీరందరినీ లోపలేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఓపెన్గా ఈరోజు కేంద్రం పైన, దేశం పైన మరి ఈ రకంగా వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్గా చేస్తూ ఉన్నారంటే ఈ దేశంలో పరిస్థితి ఏంటో అర్థమవుతా ఉంది. అయ్యా మోడీ గారు, దయచేసి ఇలాంటి మూర్ఖుల పైన మీరు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి దోహదం చేయగలని కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.